హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ యొక్క సెకండ్ యూనిట్ యొక్క 8th వీడియో అనమాట. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే ఈ ఇంగ్లీష్ మీడియం ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీకు ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు అన్ని వీడియోస్ కూడా ఆర్డర్లో కనిపించడం జరుగుతుంది. అండ్ టెట్ అండ్ ఏసీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం క్లాసెస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి ప్లేలిస్ట్ని చెక్ చేయండి. అండ్ నచ్చితే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం సిసిఆర్టీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సిసిఆర్టీ అంటే ఏంటి అంటే ఫస్ట్ సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్. నేను ఏది చెప్పినా అబ్రివేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కన్ఫామ్గా కొంచెం బైహార్ట్ చేసైనా గుర్తుపెట్టుకోండి. సిసిఆర్టీ అంటే ఏంటి? సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ఇదొక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇదొక నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1979లో ఈ సిసిఆర్టీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఈ సిసిఆర్టీ అనేది ఫామ్ అవటం జరిగింది. పైనీర్స్ ఎవరు అంటే ఈ సిసిఆర్టీ ఫామ్ అవడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎవరు అంటే కమలాదేవి చటోపాధ్యాయ మరియు కపిల వాత్స్యాయన్. గుర్తుపెట్టుకోండి, కమలాదేవి చటోపాధ్యాయ మరియు కపిల వాత్స్యాయన్ వీళ్ళు పైనీర్స్ అనమాట. ఈ సిసిఆర్టీ ఫామ్ అవడానికి కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్, ఈ సిసిఆర్టీ యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి 3 రీజనల్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్, గౌహతి అండ్ నెక్స్ట్ ఉదయ్పూర్. ఈ మూడిట్లో ఈ సిసిఆర్టీ యొక్క రీజనల్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు ఈ సిసిఆర్టీ అనేది మీ నేమ్లోనే తెలుస్తుంది, సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్. అంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి అంటే కల్చరల్ ట్రాన్స్మిషన్ కోసం ఈ సిసిఆర్టీని ఫామ్ చేయడం జరిగింది. కనెక్టింగ్ ఎడ్యుకేషన్ విత్ కల్చర్, ప్రమోటింగ్ కల్చర్ అండ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కోసం ఈ సిసిఆర్టీని ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ సిసిఆర్టీలో మీకు ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి, ఏ రంగాల్లో మీకు డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ డొమైన్స్లో మీకు డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కాగ్నేటివ్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ డొమైన్స్లో మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, మనం ఈ సిసిఆర్టీలో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి, కోర్స్ తీసుకోవాలి అంటే మన యొక్క ఎస్సిఆర్టీ అనేది ఈ సిసిఆర్టీకి ప్రపోజల్ రిక్వెస్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ సిసిఆర్టీలో ఏమేమి నేర్పిస్తారు అంటే ఫైన్ ఆర్ట్స్ గురించి అంటే మ్యూజిక్ గురించి, డ్యాన్స్ గురించి, స్కల్ప్చర్ గురించి ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ ట్రైనింగ్ అండ్ అలాగే పప్పెట్ షోకి సంబంధించి మాస్క్స్ గురించి అండ్ స్కూల్ లెవెల్లో వీటిని టీచింగ్లో ఎలా టీచ్ చేసుకోవాలి అంటే టీచింగ్లో ఎలా యూస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ టీఎల్ఎంకి సంబంధించి అంటే స్పెషల్గా నో కాస్ట్ టీఎల్ఎం అనేది ఎలా తయారు చేయాలి, వీటి అన్నిటి గురించి సిసిఆర్టీ వారు కోర్స్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 10 to 14 years ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ ప్రకారంగా ఒక ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో ఒక 50 మెంబర్స్ని టాప్ 50 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా 3600 రూపీస్ని ఇస్తారు. ఎప్పటి వరకు అంటే అప్ టు 10th క్లాస్ వరకు వాళ్ళకి ఆ మనీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి సిసిఆర్టీకి సంబంధించి అన్ని పాయింట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.